వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈజీ ప్రాసెస్లో వంకాయ మామిడికాయ పులుసు. ముందర ఉప్పు ఒక గిన్నెలో నీళ్లు పోసి ఉప్పేసి వంకాయలు కోసుకొని కట్ చేసుకుని పెట్టుకోవాలా. తర్వాత నిమ్మకాయ చింతపండు నానబెట్టుకుని పెట్టుకోవాలా. టమోటాలు, మామిడికాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు తరిగి పక్కన పెట్టుకోవాలా. పొయ్యి మీద కళాయి పెట్టి మూడు స్పూన్లు ఆయిల్ వేసి దానిలోకి ఇది ఎండుమిర్చి ఒక కట్ చేసి పెట్టుకోవాలి, దానిలో వేసుకోవాలా. తర్వాత ఆవాలు, మినపప్పు, జీలకర్ర, మెంతులు వేయాలా. అవన్నీ చిటపటలాడిన తర్వాత తరిగి పెట్టుకున్నాం చూడండి ఉల్లిపాయలు. ఆ ఉల్లిపాయలు వేసేసేయాలా. అవి కాస్త మగ్గిన తర్వాత అవి వేగిన తర్వాత మగ్గిన తర్వాత దాంట్లోకి తరిగి పెట్టుకున్నామే పచ్చిమిర్చి, తరిగి పెట్టుకున్న టమోటాలు, ఒక కరివేపాకు, కాసింత కొత్తిమీర వేసేసి బాగా వేపుకోవాలా. దాన్ని బాగా వేపుకొని ఈ తరిగి పెట్టుకున్నాం చూడండి వంకాయలు. ఈ టమోటా మగ్గిన తర్వాత ఈ తరిగి పెట్టుకున్న వంకాయ ఇవన్నీ దాంట్లోకి రుచికి తగ్గ మగ్గిపోతాయి టమోటాలు. మగ్గిపోయిన తర్వాత రుచి తగ్గ ఉప్పు, ఒక స్పూన్ పసుపు, ఒక తగిన కారం, మీకు ఎంత తింటే అంత, ఒక స్పూన్ అన్న వేయండి, ఒక స్పూన్ కారం వేసేసుకుని తర్వాత అదంతా టమోటాల ముక్కలకి మొత్తం పట్టాక ఈ తరిగి పెట్టుకున్నాం చూడండి వంకాయలు. ఆ వంకాయలు దానిలో వేసేసేయాలా. దానిలో వేసేసి ఒక తిప్పాలి. అదంతా ఆ కారం, ఉప్పు, పసుపు అన్నీ దానికి పట్టేంత వరకు బాగా కలబెట్టి ఈ చింతపండు జ్యూస్ చేసుకున్నాం చూడండి, ఈ నిమ్మకాయ సైజ్ చింతపండు, ఆ నిమ్మ జ్యూస్ ఎత్తి దానిలో పోసేసి మొత్తం కదిపేసేసి కలిపి పెట్టాలా. ఎందుకంటే ఈ మొక్కలకి అన్నిటికీ అన్నీ పట్టాలి కదా. మరి మామిడికాయ ముక్కలు కూడా వేసేయాలా. మామిడికాయ ముక్కకు చెక్కు తీయాల్సిన అవసరం లేదు, చెక్కు బాగానే ఉంటుంది మామిడికాయకి. చెక్కు తీసేసామనుకో నుజ్జు అయిపోద్ది. చెక్కుతోనే వేసేస్తే పర్వాలేదు. తర్వాత మూత పెట్టేసి కొద్దిగా మీడియం సైజులో మంట పెట్టేయాలా. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీస్తే గుమ్మలాడే వంకాయ మామిడికాయ పులుసు రెడీ. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుని వేడి అన్నంలోకి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇది పెద్దల కాలం నాటి కూరండి. ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కొత్తగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి. చపాతీలోకి అన్నింటిలో బాగుంటుంది.